మీరు పక్కదారు కొద్దిగా రండి. అదే ఏమి ప్రెస్ వాళ్ళమండి అయితే వచ్చారండి ఎవరన్నా రామారెడ్డి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో మరి నాణ్యమైన బియ్యం లేక బియ్యంలో పురుగులు నాసి రకమైన భోజనం ఇక్కడ ఉన్నది. మరి విద్యార్థులు అలాంటి అన్నము పురుగులున్న బియ్యం తింటే అనారోగ్యాలు పాలయ్యి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ అధికారి స్పందించకుండా మొద్దు నిద్రలో ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలపైన ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తూ ఉన్నది అనేది అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 నెలల్లో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 50 మంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అనారోగ్యాలు పాలయ్యి చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండి ఎలాంటి స్పందన లేకుండా పిల్లల జీవితాలు గాలికి వదిలేస్తూ ఉన్నారు. నాణ్యమైన ఫుడ్ లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇట్లా చేస్తే మరి ప్రభుత్వ పాఠశాలలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నది. ఒకవైపు అక్షరాలతో లక్షల వ్యాపారాలు చేస్తూ ప్రైవేట్ సంస్థలకు కొమ్ముగాస్తూ ఉన్నది ఈ ప్రభుత్వము. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందియాలి, నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేయాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఒక్కసారి కూడా స్కూళ్ళలోకి వచ్చి విజిట్ చేసే పరిస్థితులు లేవు. మరి ఎందుకు ప్రజలు ఎన్నుకున్న తర్వాత మీరు కార్లలో తిరగడానికి ఉన్నారా? మరి పాఠశాలలోకి రావాలి కదా, భోజనం ఎట్లా ఉంది, విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుందనే విషయం పైన మీరు వచ్చి తనిఖీలు చేయాలి కదా. విద్యాశాఖ అధికారులు కూడా తనిఖీలు చేయాలి కదా. ఏమైనా సమస్యలు వస్తే వాటిపైన చర్యలు తీసుకోవాలి కదా. ఇట్లా కాకుండా మీరు ఫైనల్ ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదేవిధంగా రామారెడ్డి మండలంలో నిన్న జరిగిన ఈ స్కూల్లో వచ్చిన బియ్యం పురుగులు 5 క్వింటాల్లో బియ్యంలో పురుగులు రావడం జరిగింది. మరి ఇప్పుడు విద్యాశాఖ అధికారులు రావాలి. ఇట్లా ఎందుకు నాణ్యమైన భోజనం అందించకుండా విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇట్లా విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విద్యాశాఖ అధికారులకు భారతీయ విద్యార్థి మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరఫరా చేసినట్టు ఎమ్మెల్సీ పాయింట్లు సరఫరా చేసినటువంటి బియ్యము కొత్తవి, అంటే యాసంగి సంబంధించిన బియ్యము కొత్తవి కాబట్టి అవి సరిగ్గా ఉడకట్లేదు. కచ్చపక్క ఉడకడం వల్ల
పిల్లలు తినట్లేదనే ఉద్దేశంగా ఆ ఎమ్మెల్సీ పాయింట్కు మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఆ బియ్యం తీసుకొచ్చి మళ్ళీ వాటి ప్లేస్లో మంచి బియ్యం తీసుకుపోమని చెప్పగానే తీసుకుపోతున్నాం. నిన్న పురుగులు కాదు కచ్చబై ఉడకలే సరిగా. కొన్ని పురుగులు అక్కడక్కడ ఉన్నట్టున్నాయి. వాళ్ళు ఒక 2-3 పురుగులు ఆ బియ్యంలో వచ్చినట్టు కొత్త బియ్యం కాబట్టి మరి అవి కూడా ఉన్నాయనే ఉద్దేశంగా కూడా అవి వాపస్ ఇవ్వడం జరిగింది. గత 15 రోజులు నుంచి ఇట్లాంటి బియ్యాన్ని స్కూల్లో పండిస్తున్నారని అంటారు. ఈ 2 రోజులే, మొన్న ఇవ్వాలి. ఆ పాత బియ్యం అయిపోయి ఇవి పెట్టి ఇప్పుడు మీరు ఏమైనా ఉన్నతాధికారులకు ఏమన్నా గత 15 రోజుల నుంచి పురుగులు వస్తున్నాయని లేదు సార్, ఎవరు లేదు. ఇప్పుడు సార్లు ఉన్న స్టాఫ్ ఎమ్మెల్సీ పాయింట్ పోతుంది. మేము హెడ్ మాస్టర్ అదే వాపసు తీసుకుపోదామని వెళ్తున్నాం. సుమారు ఎన్ని క్వింటాల బియ్యం ఉంటాయి సార్ అవి? 5 క్వింటాలు అంతే. ఆల్మోస్ట్ నెలకు 5 అంటే ఎంత వేస్తారు? పైకి